గత గత ప్రభుత్వ హయాంలో చెప్తా సార్, నేను చెప్తున్నా రామ్మోహన్ గారు, అంతకుముందు సమైక్య ఆంధ్రగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఆదిలాబాద్ని ఆదుకోలేదు, ఆదిలాబాద్ని ఆదుకోవాలి కాబట్టి ముందు క్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు సార్. ఇప్పుడు సమైక్యాంధ్రలో అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పడిన అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు అన్నీ కలిస్తేనే కదా తెలంగాణ సాధించుకోగలిగినాం. ఆ తెలంగాణ ఎందుకు సాధించుకున్నాం? నిధులు, నియామకాలు, వాటి పేరు మీద మనం ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం. కేసీఆర్ గారు ఏమన్నారు? తొలి అసెంబ్లీలోనే బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నా, తొలి అసెంబ్లీలోనే వారు మాట్లాడుతూ తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య 1,70,000 ఖాళీ ఉంది, పరిపాలనా సౌలభ్యం కోసం మరో 50,000 నేను కల్పించి తెలంగాణలో నిరుద్యోగాన్ని తీరుస్తానని చెప్పి తీర్చారండి. తెలంగాణలో వారు డబుల్ బెడ్రూమ్ అన్నారు ఇచ్చారండి, ఎస్సీలకు 3 ఎకరాల భూమి అన్నారు ఇచ్చారండి. మేము క్షమాపణ చెప్పింది, ఇంటికో ఉద్యోగం అన్నారు. తర్వాత అనేక రకాలుగా ఏదైతే డిస్టర్బెన్స్ వస్తుంది, అయితే వాటి గురించి అమలు చేయని పథకాలు ఏదైతే ఉందో వాళ్ళు క్షమాపణ చెప్పాలి మొదట, మేం కాదు. ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళు కదా, ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నది వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మేము ఎలా చెప్తాం? ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేమేమైనా తప్పిదాలు చేస్తే, సార్ వినపడుతుందా అండి? వినపడుతుంది, మీరు చెప్పండి సార్, కంటిన్యూ చేయండి. మేమేమైనా తప్పిదాలు చేస్తే దానికి మేము ఇప్పుడు బాధ్యతలు అవుతాం. ఇప్పుడు నీటి ప్రాజెక్టులో దోపిడీ కానివ్వండి, లేకపోతే అనేక రకాలుగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఏం చేశారండి? 1,27,000 కోట్ల రూపాయలు దాని మీద ఎస్టిమేషన్ వేసి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాని మీద రైతాంగానికి ఉపయోగం ఏందండి? 100 రూపాయలు ఖర్చు పెడితే 50 రూపాయల ప్రయోజనం జరుగుతూ 50 రూపాయల రైతాంగానికి నష్టమే. ఎవరి మీద వస్తూ చేస్తారు ఇదంతా? ఇలా మేడిగడ్డ ప్రాజెక్టు ఉంది, 11 పిల్లర్స్ పగిలిపోయింది, కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఎన్ని రోజుల మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తి చేసి 2019లో. భారతదేశంలో ఎక్కడనైనా ఒక ప్రాజెక్టు 3 సంవత్సరాల లోపల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూలిపోయే పరిస్థితులు ఏదైనా ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిందా అండి? జ్ఞానసుందర్ గారు నిన్న జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు గ్యారంటీ పథకాల్లో భాగంగా మరో 2 గ్యారంటీ పథకాలను కూడా ఒక మాట నా క్వశ్చన్ వినండి, ప్రకటించడం జరిగింది. ఆ 2 గ్యారంటీ పథకాల్లో 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇస్తామని, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది. అంతకుముందు ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పడం జరిగింది. అంటే మీరు రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు? మీరు ఆ పథకం అనేది ఎప్పటి నుంచి ఇస్తారు? తెల్ల రేషన్ కార్డులు మరి ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు కదా, మరి ఎప్పటి నుంచి ఇస్తారనే ప్రశ్న ప్రజల్లో ఉంది. దీనికి కొంచెం క్లారిటీ ఇస్తారా మీ పార్టీ నుంచి? తప్పకుండా. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు అందండి. కనీసం కొంత సమయం ఇవ్వాలి కదా. తప్పకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి వారికి, అర్హులు ఉన్న వారికి రేషన్ కార్డు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రేషన్ కార్డు కూడా ఇష్యూ చేస్తాము. తప్పకుండా ఇప్పుడు ఉన్న వాళ్ళకు ఈ పథకాన్ని అమలు చేస్తాము. ఏదైతే 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఏదైతే ఉందో అది ఇస్తాము. తర్వాత మన ఇస్తాము. ఇప్పుడు ఇవి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కదా, తప్పకుండా అమలు చేస్తామండి. రేషన్ కార్డ్స్ లేని వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి ఏదైతే మన గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు కూడా ప్రకటించడం జరిగింది. ఎవరికి పథకాలు అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా అందిస్తాము. ఇప్పటికే ఉచిత బస్సు జరుగుతూ ఉంది, 10 లక్షల రూపాయల ఆరోగ్య పథకం అమలు అవుతా ఉంది. ఈ 2 పథకాలు కూడా తప్పకుండా అమలు చేసి తీరుతామండి. సమయం కావాలి కదా, ఒక 100 రోజులనే గడవలేదు కదా, సమయానికి అవసరం ఉందండి. దీనికి సమాధానం రామ్మోహన్ గారు చెప్తారు. రామ్మోహన్ గారు జ్ఞానసుందర్ గారు అనేది ఏంటంటే, మా ప్రభుత్వం వచ్చి 50 నుంచి 55 రోజులు అయ్యింది, కొంత సమయం కూడా ఇవ్వకుండా ఈ రకంగా చెప్పడం కరెక్ట్ కాదు, మేము కంపల్సరీ చేస్తాం, చిత్తశుద్ధితో ఉన్నామని చెప్తున్నారు. డిసెంబర్ 9 తర్వాత రైతు ఏదైతే రుణమాఫీ ఉందో 9వ తారీఖున రైతు రుణమాఫీ చేస్తామని ఎవరైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారా లేదా? పత్రికాముఖంగా, టీవీ ముఖంగా ఎందుకు చేస్తలేరు ఈ రోజు? మరి సార్ ఒక్క మాట రామ్మోహన్ గారు, మీరు అడిగిన ప్రశ్నకి రామ్మోహన్ గారు మీరు సూటిగా అడిగిన ప్రశ్నకు ఒక మాట అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి దీనికి. ఇది నేను అడిగేది కాదు, ప్రజలు అడిగేది. అన్న మాట ప్రకారం కేసీఆర్ గారు అన్ని చేశారా? ఒక దళితుడిని సీఎం చేస్తానన్నారు కేసీఆర్ గారు, చేయగలిగారా? అంటే ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు పాలించిన తర్వాత చెప్పినవి చేయలేకపోయినప్పుడు 50-60 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేస్తుందని వాళ్ళు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పండి. సిద్ధమైనప్పుడు
అన్ని అస్త్రశస్త్రాలని దగ్గర పెట్టు, యుద్ధానికి పోవాలని ఉండండి, నేను కత్తి తీసుకుని రాలేదు మళ్ళీ వస్తా అని చెప్పి చెప్తారు యుద్ధ రంగంలోకి. నిజమే. ఎప్పుడైతే నువ్వు అన్ని ఆరోపణలు తీసుకొచ్చి 9వ తారీఖు చేస్తా అని చెప్పినావు, ఏ ప్రకారం చెప్పగలిగినావు? హలో, కంటిన్యూ చేయండి, మాట్లాడండి, వినపడుతుంది, మాట్లాడండి. ఎందుకు చెప్పాల్సి అయితే నేనేమంటున్నానంటే వాళ్ళు ప్రామిస్ చేసి 10 సంవత్సరాల్లో అమలు చేయని వారు కేవలము 50 రోజుల్లోనే ఈ పథకాలని అమలు చేయాలంటే సాధ్యపడుతుందా సార్? సమయం కావాలంటే కనీస సమయం. ప్రజలు కూడా అనుకుంటున్నారే వాళ్ళకి 50 రోజులు కాలేదు సమయం అధికారాన్ని ఇచ్చి వాళ్ళ మెడల మీద కూర్చొని ఒత్తిడి చేస్తే ఎలా అని చెప్పి ప్రజలు అంటున్నాం సార్. వీళ్ళకేంటంటే ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ ఈ రకంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు చేసిన ప్రజాధనం దోపిడీ గురించి కానీ విధ్వంసం గురించి కానీ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి సార్, డిస్టర్బెన్స్ గా ఉంది. ఒకరి తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విచారణ చేయడం వల్ల ఆ విచారణను పక్కనే పట్టించడానికి, ప్రజల దృష్టి అటువైపుగా మళ్లించడానికి ప్రభుత్వం అమలు చేయట్లేదు పథకాలని చెప్పి ఆలోచన లేని అర్థమైన ఆరోపణ చేస్తా ఉన్నారు.